మీ ఊరోడు కనుక మాకు ఈయన వర్కౌట్ అవ్వట్లేదు ఈయన తీసేయండి అంటే కనుక మీరు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే మీ ఊర్లోనే ఒక డిగ్రీ చదువుతున్న వాళ్ళని ఒకరిని అపాయింట్ చేసేసి సిఎస్పి పైన ఆయన పేరు మీద కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సిఎస్పి పాయింట్ చేసేటప్పుడు జెంట్స్ కన్నా లేడీస్ బెస్ట్. ఎందుకంటే ఈయనకు ఉన్న వ్యవహారం చాలా ఉంది. బయట వేరే పని ఉంటుంది, వేరే బిజినెస్ చేసుకుంటాడు, ఇది రన్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అమ్మాయిలో అనుకోండి, వాళ్ళైతే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పర్ఫెక్ట్గా అది ఒకటి రిజర్వేషన్ వస్తే మాకు ఈజీ అవుతుంది. లేదంటే ప్రస్తుతానికి అయితే మొత్తం ఒకటి రిమోట్ చేయలేదు ఉంది, ఆ సిస్టమ్ అయితే తెలియదు, అదొకటి అవుతుంది. తర్వాత ఏమంటే అన్ని సార్ అన్ని కవర్ చేశారు. ఇప్పుడు ఇంకోటి మధ్యవర్తుల టాపిక్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనం వస్తాం కదా, ఇప్పుడు సేఫ్టీ ఉండి మనం చదువు రాదనుకోండి, మనం పిలవదనుకోండి, మనం ఎక్కడ పోవాలి, ఎక్కడ పాన్ నెంబర్ చెప్పండి రకరకాలుగా చెప్తూ మన అకౌంట్ లో డబ్బులు ఉన్న దాంట్లో ఈ విధంగా కాబట్టి ఈ మోసాలకు మోసపోవద్దంటే మీరు ఏదైతే డైరెక్ట్ గా వచ్చి మా బ్యాంకు అధికారులతో సంప్రదించండి. మీకు తెలిసిన వాటికన్నా ఉంటేనే మాట్లాడండి. మీకు తెలియని వారు మోసం చేస్తామన్న విషయాన్ని మనకు ఇప్పటికే క్లుప్తంగా వివరించడం జరిగినది. అదేవిధంగా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే మనం సార్ వారు చెప్పినట్టుగా రోజువారీగా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ మన కుటుంబం, మన వ్యవస్థ అంత కుప్ప కూలిపోతే కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకునే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఎం 20 రూపాయలు ఒకటి ఉంది, 430 రూపాయలు ఉంది, 1000 రూపాయలు రకరకాల ఇన్సూరెన్స్ ఈరోజు బ్యాంక్ వాళ్ళు మన ముందు ఉంచారు. మనమందరం కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ చేసుకొని మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం మనమందరం కూడా ఆ యొక్క ఇన్సూరెన్స్ లను సంవత్సరం తప్పకుండా మన అకౌంట్ లో డబ్బులు పెట్టుకుంటే అవి రెన్యువల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆ విషయం పైన మనందరం కూడా తప్పకుండా దృష్టి సారించాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బ్యాంకులో మన వాళ్ళు ఇప్పటికే చాలా మంది చెప్తా ఉన్నారు, బ్యాంకు దగ్గరకు వస్తే మాకు కరెక్ట్ సమాచారం ఇస్తలేరు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు అని. కాకపోతే మనలాంటి వాళ్ళు ఆ బ్యాంకులకు చాలా గ్రామాలు ఉంటాయి కాబట్టి చాలా మంది రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ అయినప్పటికీ కూడా బ్యాంకు వాళ్ళు మనకు సహకరిస్తారు. 1 గంట లేట్ అవుతుందేమో కానీ సహకరించి పనులు పూర్తి చేస్తారు. కాబట్టి సార్ దయచేసి మీరు కూడా మా రైతులు వచ్చినప్పుడు మా రైతులకు సహకరించండి. మేము రైతుల భూములు నమ్ముకొని బతికేటటువంటి వాళ్ళం కాబట్టి రైతుని వాళ్ళు మోసం చేయడు, రైతుకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన బ్యాంకు రైతులు చాలా మంది డిఫాల్టర్గా మొండి బాగా పడి ఉన్నాయని సార్ గారు ఇప్పుడు చెప్పారు. దాదాపుగా మా దగ్గర 200 మంది దాకా రైతులు మొండి బాగా ఉన్నాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు ఒక ఆప్షన్ ఇచ్చింది, మీరు అందులో 50% కడితే ఆ డబ్బులన్నీ కూడా మేము మాఫీ చేస్తాం, తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ మీకు కొంత లోన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము మా గ్రామానికి 1 రోజు ముందే మళ్ళీ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ డిపార్ట్మెంట్లని మొండి బాగా ఉన్న వాళ్ళని అందరూ పిలిపిస్తాం సార్. ఇక్కడనే మా రైతు వేదికలే వాళ్ళందరితో డబ్బులు కట్టించే ఏర్పాటు చేస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళకి మొత్తంగా తెలియజేస్తా ఉన్నా. మా వర్గాల రైతులు చాలా మంది ఎస్బీఐ బ్యాంకులోనే లోన్లు తీసుకున్నారు, యూనియన్ బ్యాంక్ లో కూడా తీసుకున్నారు, కానీ తక్కువనే తీసుకున్నారు. అదేవిధంగా మామూలు ఏపీసీబీ, బిఎస్సిఎస్సీలో కూడా మా గ్రామ రైతులు లోన్లు తీసుకున్నారు. గతంలో అనేక బ్యాంకుల్లో లోన్